హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. హిప్నోటిజం పవర్‌ని ఎలా యూజ్ చేయాలో డే 6లో తెలుసుకుందాం. ఆ పవర్‌ని ఏ విధంగా నడిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం. సబ్‌కాన్షియస్ మైండ్‌కి సజెషన్స్ ఇవ్వడమే హిప్నోటిజం పవర్‌ని యాక్టివేట్ చేసినట్లు. ఎప్పుడైతే నువ్వు హిప్నోటిజం పవర్‌ని యాక్టివేట్ చేస్తావో ప్రతి విషయంను కూడా నువ్వు పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. పెద్ద విషయాన్ని కూడా చిన్నగా నువ్వు చూడవచ్చు. ఈ చిన్న లాజిక్ మనం తెలుసుకుంటే ప్రతి హిప్నోటిజం పవర్‌ని మనం యూజ్ చేసి చాలా వరకు మనము వ్యాధులను నయం చేయొచ్చు. ప్రతి ట్రీట్‌మెంట్‌కి మనము సజెషన్స్ కూడా ఒక సజెషన్ ఇచ్చినప్పుడు గ్యాప్ టు గ్యాప్ 2, 3 సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి. అప్పుడు మాత్రమే మన సజెషన్స్‌కి ఆ వ్యక్తి రెస్పాన్స్ అయితాడు. ఆ సజెషన్స్ కూడా స్లో ఉండాలి. 30, 40% వాయిస్ ఉండాలి. 100% వాయిస్ ఉండొద్దు. ఎప్పుడైతే నువ్వు 30% తగ్గించి నువ్వు వాయిస్ ఇస్తావో అప్పుడు మాత్రమే అవతల వ్యక్తి పూర్తి ట్రాన్స్‌లోకి వెళ్ళగలుగుతాడు. థాంక్ యూ ఫ్రెండ్స్.